Joy University, best emerging university in South India. For admissions, contact. డబుల్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు ఆ, మనం తీసుకునేటువంటి వాటిలో. డబుల్ ధమాకా లాగా. వెరీ గుడ్ మంచిదమ్మా, కాన్సెప్ట్ మంచిది నిజంగా. ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది. చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు, కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా. అవును. అంతా పుల్కాలు, చపాతీలు, రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది. సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ కాన్సెప్ట్. ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కి సంబంధించి కానీ, వెయిట్కి సంబంధించి కానీ, తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము. రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పుల్కాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయి. ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేందుకు, తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు అన్ని దానిలకు ఈ మంచిదమ్మా ఇది. సో మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పేసి పరిశోధన కూడా చెప్తున్నాయమ్మా. సో ఇదంతా నాణ్యానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి, మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా, డబుల్ రిజల్ట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలి కదమ్మా. సో పుల్కాలు మంచిది. పుల్కాలకు నేను కొన్ని తోడు చెప్తానమ్మా, అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. ఎలాగంటే ఈ రోజుల్లో B12 లోపం చాలా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా ఉంది, చాలా కామన్ గా కూడా ఉంటుంది, వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. జస్ట్ ఒక 1 month 2 months వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు కానీ 2 చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ 2 పుల్కాల పిండిలో కానీ 2 చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడిమ్మా. మామిడి జీడి పొడి ఇప్పుడు మామిడికాయల సీజన్ అమ్మా, మామిడి పండు దొరుకుతున్నాయి. సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా. సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా B12 పెరుగుతుందని చెప్పి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో. సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా. సో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారమ్మా. సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది. సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చమ్మా. సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక 1 or 2 spoons అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే B12 లోపం తగ్గిపోతుంది, నీరసము, నిస్త్రణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ పుల్కాలు, చపాతీలు ఇలాంటివి కలుపుకుంటే సరిపోతుందమ్మా. దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికి అమ్మా. కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పుల్కాలు కలపడం వల్ల ఉండదు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. అట్లే షుగర్ అమ్మా, ఈ రోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుందామని చెప్పేసి భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటివి తింటుంటారమ్మా. గోధుమ పిండి చపాతీలు కానీ, మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు కానీ, తర్వాత మల్టీ మిల్లెట్స్ చపాతీలు కానీ, రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాడేటువంటి 2 పుల్కాల పిండిలో ఆరు చపాతీలు కానీ ఏవైనా సరే 2 వాడారంటే అందులో ఒక 2 teaspoons ఈ పనస కాయల పొడి దొరుకుతుందమ్మా. పనసకాయల పొడి చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే అవి పండక ముందే వాటిని పొడి చేసి అమ్ముతారమ్మా, ఎండబెట్టేసి లోపల పనస తొనలు పొడి చేసి అమ్ముతారమ్మా. సో 2 teaspoons అది తీసుకొని 1 teaspoon మెంతులను వేయించేసినటువంటి పౌడరు. మీకు మెంతులు అంటే చేదు ఉంటాయి, సపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ ఉంటుంది, రుచికరంగా బాగుంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది, అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అసలు
చెప్పుకోవాలంటే మా పనసలో 30 to 35% ఫైబర్ ఉంటుందమ్మా. ఓకే. సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. ఓకే. మెంతుల గురించి చెప్పాల్సిన అక్కర్లేదమ్మా, చాలా మందికి తెలుసు కాబట్టి. మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది, షుగర్కి ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు. సో ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పుల్కాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా. సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు. సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తారు. కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది, మరి ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు. కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరమ్మా. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పుల్కాల్లో ఈసబ్గోల్ హస్క్ అని దొరుకుతుందమ్మా. విషపు గోళ్ళ పొట్టు అంటారమ్మా. విషం కాదు, అది పేరు ఎట్లా వచ్చిందమ్మా, ఈసబ్గోల్. సో ఈసబ్గోల్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. చాలా ఫైబర్ ఉంటుందమ్మా అందులో. ఈసబ్గోల్ పొట్టు అని ఇస్తారు, ఈసబ్గోల్ పౌడర్ అని ఇస్తారు. అది ఒక 3 టీ స్పూన్లు. అదేవిధంగా చియా సీడ్స్, ఇవన్నీ కామన్ ఇప్పుడు రోజులు అందరికీ తెలిసిపోతున్నాయి. ఆ చియా సీడ్స్ 1-2 స్పూన్లు ఒక 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ను ఆ పిండిలో కలిపేసేయాలి. ఈసబ్గోల్ పౌడర్ని ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసేయాలి. నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పుల్కాలు, చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా. ఏ మందులు అవసరం లేదు. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. చియా సీడ్స్ ని డైరెక్ట్ వేసేయాలా, మిక్సీకి పట్టి వేసుకో? అక్కర్లేదమ్మా. నీళ్ళను నానబెట్టేసరికి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో 15 మినిట్స్ నానబెడితే చాలమ్మా. ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ నీళ్ళలో నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్ళు కింద పారబోసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే అవే నీళ్లు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా, అవే నీళ్ళు ఇందులో కలుపుకొని చేసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా సరిపోతుంది. సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇదొకటి. తర్వాత రెండోది ఏమిటంటే కొంతమందికి ఆకలి కాదు. సో కుటుంబ సభ్యులందరూ తిను 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 అంటుంటారు. మా పిల్లల్ని అంటుంటారు, మరి భర్తలను అంటుంటారు, సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు. ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా, వాళ్ళకి ఆకలి కదా పాపం. సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి భారీ మనసుతో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. తిను 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 తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా, శరీరం కడుపు సహకరిస్తే తింటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మా సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పుల్కా పిండిలో 2 టీ స్పూన్లు వాము, అజవాయిన్ అమ్మా, 2 టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే పించ్ ఆఫ్ శొంఠి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదమ్మా. 2 టీ స్పూన్లు అజవాయిన్, ఒక పించ్ ఆఫ్ శొంఠి పొడి కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని తింటే అసలుకు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత తింటున్నాం అని వినరమ్మా. కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది. వాళ్ళు బాగా సంతోషపడతారు. వాడు వంట తయారు చేసినందుకు సభ్యులను తినాలనే కదమ్మా. సో వాళ్ళకు మంచిది, కుటుంబ సభ్యులకు మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. విపరీతమైన ఆకలి అవుతుందమ్మా. జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ 1000 అన్నం మెతుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మరి ఇంకా జీర్ణం కాకేముందమ్మా ఇటువంటి ఆహారం. ఇట్లా రకరకాలు విన్నాయమ్మా. మరి సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పుల్కాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బులను కూడా బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తానమ్మా నేను.